హాయ్ ఎవరీవన్, సీ దిస్ ప్రాబ్లం. ఒక వ్యక్తి తీసుకున్న అప్పుపై 2 సంవత్సరాల కాలంలో 600 రూపీస్ బారు వడ్డీ మరియు 630 రూపీస్ చక్ర వడ్డీ లభించును. అయినా వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ నేను చెప్తాను, ఇలా ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాం. మనకి 2 సంవత్సరాలకి ఎంత అవుతుందంట? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అన్నాడు? 600 రూపీస్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి 600 రూపీస్ అవుతుంది. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. 2 ఇయర్స్కి ఎంత అవుతుంది? 630 రూపీస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 2 ఇయర్స్కి 600 అయితే 1 ఇయర్కి ఎంత అవుతుంది? సగం చేస్తే 300 అవుతుంది. సో ఫస్ట్ ఇయర్కి 300 ప్లస్ సెకండ్ ఇయర్ కూడా 300 వడ్డీ అవుతుంది. అది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 300, సెకండ్ ఇయర్ కూడా 300 అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చాక ఫస్ట్ ఇయర్ సేమ్ ఉంటుంది 300, సెకండ్ ఇయర్ ఏమవుతుంది? దీనికి వడ్డీ ఫైండ్ అవుట్ చేస్తే 330 రూపీస్ అవుతుంది. ఎంత అవుతుంది? 330 రూపీస్. ఫస్ట్ ఇయర్ వడ్డీ అనేది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకే విధంగా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ఆ వచ్చిన వడ్డీకి అసలు కలిపి మళ్ళీ వడ్డీ ఫైండ్ అవుట్ చేస్తారన్నమాట. అప్పుడు వడ్డీని కలుపుతారు, దాన్ని అసలు కింద తీసుకుంటారు. ఓకేనా? 330 రూపీస్. ఇప్పుడు ఆడు ఎవరితో ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు, చక్రవడ్డీకి ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. 300కి 30 అవుతే 100కి ఎంత? ఇక్కడ 0, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 3 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది? 10 ఉంది. 10 × 1 10. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 10% అవుతుంది. ఓకేనా?